సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో సిటీ బాట పడుతున్నారు జనం. గత 5 రోజులుగా ట్రాఫిక్ ఫ్రీగా కనిపించిన సిటీ రోడ్లు మళ్లీ వాహనదారులతో కిటకిటలాడుతున్నాయి. పంజాగుట్ట అరోరా కాలేజీలో విద్యార్థులకు ట్రాఫిక్ పై అవగాహన కల్పించారు ట్రాఫిక్ పోలీసులు. ట్రాఫిక్ రద్దీతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడతామంటున్న ఏసీపీ మోహన్ కుమార్తో మా రిపోర్టర్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ అనగానే మనకి ప్రధానంగా గుర్తొచ్చే సమస్య ట్రాఫిక్ సమస్య. అయితే గడిచిన 5 రోజుల్లో సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరం కొంచెం ట్రాఫిక్ ఫ్రీ అయిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం 5 రోజుల తర్వాత మళ్ళీ హైదరాబాద్ నగరం అదే యథావిధి స్థానానికి చేరుకుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ సందర్భంలో మన ట్రాఫిక్ ఏసీపీ మోహన్ కుమార్ సారు మనతో పాటు ఉన్నారు. అయితే ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పరంగా ప్రజలకు ఎలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేపడుతున్నారని సార్ మాటలను తెలుసుకుందాం. సార్, ఎట్లా ఉంది సార్ ప్రజెంట్ ట్రాఫిక్ పరిస్థితి ఎట్లా ఉంది నగరంలో? హైదరాబాద్లోనే కాకుండా తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ఈ రోడ్స్ అనేవి సేఫ్ డ్రైవ్ చేసే విధంగా ఉండాలి, ఎవరికి ప్రమాదాలు జరగకూడదు అని చెప్పి ఒక ఉద్దేశంతో మన గౌరవ రాష్ట్ర డీజీపీ గారు ఈ నెల 12వ తేదీన అరైవ్ అలైవ్ అనే ప్రోగ్రాం ఒకటి మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో కోట్ల విజయభాస్కర్ స్టేడియంలో లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా మనం 13వ తారీఖు నుంచి ఈ నెల 26వ తారీఖు వరకు ప్రతిరోజు కూడా ఈ ట్రాఫిక్ మీద అవేర్నెస్ కల్పించడం కోసం కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే వాహనాలు నడిపేటటువంటి సామాన్యులు కావచ్చు, ఇంకా మనకి హాట్స్పాట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవి, తర్వాత అందరికీ కూడా అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో మన తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ఈ ట్రాఫిక్ పోలీసుల ద్వారా అవగాహన కార్యక్రమాలు అనేవి చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మనకి అరోరా కాలేజ్, పంజగుట్టలో ఉన్నటువంటి అరోరా కాలేజ్లో ఎంసీఏ ఎంబీఏ స్టూడెంట్స్కి మనం ఈరోజు ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించాము. దానిలో మన కాలేజ్ ప్రిన్సిపల్ గారు, తర్వాత ఇక్కడ లోకల్ ఇన్స్పెక్టర్ గారు అంతా కూడా పాల్గొని వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. సార్, స్టూడెంట్స్ నుంచి వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది సార్? స్టూడెంట్స్ ఇవన్నీ వాళ్ళకి తెలిసిన రూల్సే, కాకపోతే ఏంటంటే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది ఈరోజు వాళ్ళకి ముఖ్యంగా స్ట్రెస్ చేయడం జరిగింది. బాగా అవగాహనను దీన్ని అంటే ఇంపాక్ట్ బాగా ఉండేటట్లు చెప్పడం జరిగింది. వాళ్ళు డెఫినెట్గా ట్రాఫిక్ రూల్స్ ఈ యొక్క క్లాస్ తర్వాత డెఫినెట్గా పాటిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. సార్, ఇప్పుడు ప్రధానంగా ట్రాఫిక్కు సంబంధించి మీ దగ్గరకు వస్తున్నటువంటి కేసుల్లో ఎక్కువగా ఎటువంటి కేసులు మీరు అబ్జర్వ్ చేస్తున్నారు సార్? అంటే ఎక్కువ మనకి ఏంటంటే యూత్ ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉంటారు. దాంట్లో హెల్మెట్ లేకపోవడం, అది తర్వాత సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, డ్రంక్ అండ్ డ్రైవింగ్, రాంగ్ రూట్లో వెళ్ళటం, మైనర్స్ డ్రైవ్ చేయటం, వీటి ద్వారా ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనివల్లే ఎక్కువ నష్టం జరగటం, ప్రాణాలు కోల్పోవడం ఇది జరుగుతుంది. దాని మీద మేము అవగాహన ఎక్కువ చేస్తున్నాం. అంటే మీ ఎక్కువగా యూత్ నుంచి ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయా? అవును, యూత్ నుంచి ఎక్కువ నమోదవుతున్నాయి. వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి మరి? వాళ్ళకి ఏం లేదు, జాగ్రత్త పాటించాలి. రోడ్డు మీదకి వచ్చాము అని అంటే మనం ఎంత జాగ్రత్తగా అన్ని రకాల ఆలోచించుకొని ఉంటే తప్ప ఏమాత్రం నెగ్లిజెన్స్ ఉన్నా, ర్యాష్నెస్ ఉన్నా కూడా డెఫినెట్గా నష్టాలనే జరుగుతాయి. అవి లేకుండా మనం ఎప్పుడు అప్రమత్తంగా ఉంటే సరిపోతుంది. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే అవన్నీ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. సార్, వాళ్ళు ఒకవేళ మనకి లైసెన్స్ లేకపోయినా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన ముఖ్యంగా యూత్ వాళ్ళ మీద తీసుకునే యాక్షన్ ఎలా ఉంటుంది సార్? చాలామందికి దీని మీద అవేర్నెస్ లేదు యూత్కి. వాళ్ళ మీద తీసుకునే యాక్షన్ ఎలా ఉండబోతుంది? అంటే చట్టం మనకి ఏదైతే ఉందో చట్టానికి లోబడి మనం యాక్షన్ తీసుకుంటాం, ఎవరైనా కావచ్చు అది. కాకపోతే ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటే మాత్రం ఫస్ట్ టైం దానికి ఫైన్ తోటి ఇది చేస్తారు. 200 మిల్లీగ్రామ్స్ కంటే ఎక్కువ రీడింగ్ వచ్చింది అంటే మాత్రం జైలు శిక్ష, రెండోసారి పట్టుబడితే మళ్ళీ జైలు శిక్ష, అట్లా పనిష్మెంట్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటుంది. దాని మీద కూడా అవగాహన కల్పించడం జరిగింది ఈరోజు. ఈ లైసెన్స్ అవి లేకపోవడం వల్ల అంటే రోడ్డు మీదకి వచ్చి వాహనాలు నడిపితే అది సరిగ్గా నాలెడ్జ్ లేకుండా నడిపితే కూడా ప్రమాదాలు జరుగుతాయని ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. సార్, ఇప్పుడు గడిచిన 5 రోజులు సంక్రాంతికి ట్రాఫిక్ అంతగా లేదు కదా హైదరాబాద్లో. ఇప్పుడు ఎట్లా ఉంది సార్ ప్రజెంట్? సంక్రాంతి తర్వాత ఎట్లా ఉంది? సంక్రాంతి తర్వాత వీకెండ్ వచ్చింది, వీకెండ్ మళ్ళీ సండే తోటి ముగిసింది. సండే రోజు నుంచి కొంచెం ఎక్కువ ఇదైంది. నిన్న మండే మార్నింగ్ కూడా వివిధ గ్రామాలకు వెళ్ళినటువంటి ప్రజలంతా కూడా ఊళ్ళ నుంచి రిటర్న్ వస్తున్నారు హైదరాబాద్కి. అంటే మేము ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు కూడా చేయడం జరిగింది. బస్ స్టాండ్స్ దగ్గర ఎక్కువ ట్రాఫిక్ జామ్ కాకుండా, తర్వాత ఎక్కడెక్కడైతే ఈ ట్రావెల్స్ బస్సెస్ ఆగే ప్లేసెస్ ఉన్నాయో అక్కడ కూడా ట్రాఫిక్ పర్సనల్ పోస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా అంటే వాళ్ళ గమ్యస్థానానికి చేరడానికి ఎక్కువ టైం కాకుండా మేము ట్రాఫిక్ ఏ విధమైన చర్యలు తీసుకోవాలని టైంతో సంబంధం లేకుండా మార్నింగ్ కూడా ఎర్లీ మార్నింగ్ కూడా మేము డిప్లాయ్మెంట్ జరుగుతుంది. ఎక్కువ మనకి ఇటు ఆంధ్ర అంటే మనకి 65 నేషనల్ హైవే 65 విజయవాడ టు హైదరాబాద్ ఇది ఎక్కువ రష్ ఉంటుంది. దాని తర్వాత ఇంకా బెంగళూరు కొంచెం తక్కువ ఉంటుంది. ఇటు మనకి అదర్ తెలంగాణ డిస్ట్రిక్ట్లో కూడా కొంచెం తక్కువ ఉంటుంది.
ముఖ్యంగా యూత్ చూసుకుంటే మాత్రం వాళ్ళు ఎవరైతే లైసెన్స్ లేకుండా ఎక్కువగా ఆల్కహాల్ తీసుకుని ఎవరైనా బైక్ డ్రైవ్ చేస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి ఏసీపీ చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ సైదులతోటి చంద్రశేఖర్, V6 న్యూస్, హైదరాబాద్.